నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ఎండు చేపలు అనగానే చాలా మంది చీ బాబోయ్ వాసన అంటూ చీదరించుకుంటారు. అలాగే ఇష్టంగా తినే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎండు చేపలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు సరికదా. మీరు కూడా లొట్టలేసుకొని మరీ లాగించేస్తారు. మరి ఎండు చేపల వలన కలిగే బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు చేపల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ప్రోటీన్, విటమిన్ బి12, పొటాషియం, ఫస్ఫరస్, సెలానియం, సంతృప్త కొవ్వు ఆమ్లాలు, సోడియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించే ఒక దివ్య ఔషధం. మరి ముఖ్యంగా కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కీళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ పొందవచ్చు. అలాగే ఎండు చేపల్లో కాల్షియం 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. రక్తపోటుతో ఇబ్బంది పడేవారు వీటిని 2 రోజులకు ఒకసారి తీసుకోవడం మంచిది. అలాగే వీటిలో ఎక్కువగా ఉండే ప్రోటీన్ దెబ్బతిన్న కణజాలను కూడా సరిచేస్తుంది. దీనివల్ల హార్మోనల్ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఎన్నో సంవత్సరాలుగా మగవాళ్ళు కండరాల నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఎండు చేపలు బెస్ట్ మెడిసిన్. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 2 గంటల తర్వాత ఎండు చేపలను వేయించుకొని తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన శరీరంపై గాయాలను మాంచుతాయి. ఇక సోరియాసిస్, ఆస్తమా వంటి ప్రాబ్లమ్స్ ను తగ్గించడంలో ఇది ముఖ్య పాత్రగా పోషిస్తాయి. అదే విధంగా విటమిన్ డి తక్కువగా ఉండే వాళ్ళు ఎండి చేపలను తీసుకోవడం చాలా మంచిది. ఇక బరువు పెరగకుండా ఉండాలనుకునే వారు 2 చేపలను డైట్ లో భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. హై బీపీ, షుగర్, గుండె సమస్యలు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఎండు చేపలకు కొంచెం దూరంగా ఉండాలి. అలాగే అల్సర్, అలర్జీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు కూడా, ఎందుకంటే ఎండు చేపల్లో ఎక్కువగా ఉండే సోడియం రక్తపోటును మరింతగా పెంచుతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే కిడ్నీల వాడబోత సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అదేవిధంగా రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ సమస్యలున్న వారు ఎండు చేపలకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే డాక్టర్ను సంప్రదించి మరీ సలహా తీసుకోవడం ముఖ్యం.